హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ ఇప్పటి వరకు మేము చాలా రకాల క్రాకర్స్ అయితే కాల్చినాం కదా. మా దగ్గర ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఏమున్నాయో నాటు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఈ నాటు తారా జుబలు అంతేకాకుండా మీ చేతిలో మీరు చూసినట్లయితే ఇవి ఉన్నాయి అండ్ మీ చేతిలో మీరు చూసినట్లయితే పొట్లాలు అవుతున్నాయి. సో వీటన్నిటిని ఈ వీడియోలో మేమైతే టెస్టింగ్ చేయబోతున్నాం. చూద్దాం ఎట్లా వస్తుంది సౌండ్ ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే గైస్ ఇటువంటివి కొన్ని ముద్దలు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వీటిని వేలబోతున్నాం. దూరం పోయి అవి లడ్డులు కావు. నన్ను కొడతావా? సో ఇవి ఎట్లా వర్క్ అవుతాయి అంటే నార్మల్ గా మనం దీన్ని ఎగిరేస్తాం, కింద టేబుల్ మీద కొడితే వేలుతా చూడరు. ఇక అట్లా కింద గుయ్యం అంటుంది పేలిన కాడ. చిన్నగానే ఉంది కానీ ఇలా సరుకు మస్తు ఉంది. ఇలా మీదికే ఫోర్స్ బేస్ అన్న ఇట్లా రోడ్ లెక్క ఉంటే వెళ్తుంది గిట్లా. చౌలు గిర్రులు అంటున్నాయి. అవే మన గనులో పెట్టి అవి అవి మాటలు ఒకటే చూపిద్దాం కదా లేవున్నా ఏం కదా అసలు చూపిద్దాం బట్ట కుత్తదే కదా బట్ట అసలు ఏమున్నా లోపల మెల్లరా మెల్లరా చేతిలో వెళ్ళగలరా కూరగా ఇప్పు ఇది పట్టుకోకి. ఇది నాకు భయం అవుతుంది. దూరం బంగారం వెళ్ళానట కార్జుడు దేవుడు. దూరం పెట్టు. పౌడర్ వేరే ఉన్నాయి. పౌడర్ వేరే ఉన్నాయి. అయిపోయింది. పవర్ అయిపోయింది. అదే పని. తీసుకురా తీసుకురా. సో ఇట్లా అయితే గాయస్ ఈ క్రాకర్స్ వచ్చేసి వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏముంది అంటే మీ చేతిలో మీరు చూస్తారు కదా నాటు అవుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక్కదాన్ని కాలుస్తాం. ఇది ఒక్కదాన్ని. తర్వాత ఏం చేస్తామంటే ఒక గుత్తి మొత్తం కాలుతాం. చూద్దాం ఎట్లా వస్తుంది. తోక మొత్తం ఒకటేసారి అంటుకునేటట్టున్నది. వీళ్ళంతా ఫాస్ట్ ఉడికి రావాలి. అంత టైం ఇస్తలేదు అంటే ఒక్కడసారి మొత్తం రొచ్చు. మన దగ్గర గ్రీన్ కలర్ సుతిల్ బాంబులు ఉన్నాయి కదా, అవి ఎట్లయితే సప్పుడు వస్తే అంతకంటే డబల్ త్రిబుల్ వస్తుంది. దూరం దూరం పెట్టు. దూరం పెట్టు. ఏమైంది? అయ్యా అవుతుంది మరి. అట్లా వస్తుందని ప్రెజర్ మరి. పెట్టు చూద్దాం దాని ఎఫెక్ట్ ఎట్లా పెట్టు. మొత్తం అంత గుత్తి ఆత్రం ఒకటే పారి. ఫోన్ పెట్టు. ఫోన్ దూరం ఉండ్రి. ఘోరంగా వచ్చింది అజ్జా చెవులు ఎవరిలో ఇగో
ఇగో గీడొకటి గాడొకటి గాడొకటి గాలే గాలే అది ఏదైతే వేలిందో దాని కింద ఇక మొత్తం ఇక చూడొచ్చు పేలిన జాగల గడ్డి మొత్తం ఎగిరిపోయింది. ఈ గుర్తు రాత్రి కాలుతాం ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ తారాజువాలు కూడా ఆల్మోస్ట్ అవి నైట్ కాల్చేటి, ఇప్పుడు కాల్చిన కొంత పసు ఉండదు. ఇప్పుడు ఒకటి కాలుతాము, మిగిలింది రాత్రి కాదు. ఒకటి తీసుకురా నేను పట్టుకుంటది అట్లే అన్న గిటు గిటు అన్న అట్లా ఇట్టే కాలుస్తారు తారాజువాలు. అట్లనే గుడియా మీదికి ఆయన నువ్వు ఆగి నింపావు అనే పెడతారా కనబడదు. అందుకని తారాజువాలు మనం డే టైంలో కాల్చినట్లయితే మన దగ్గర ఇంకా మత్తు ఉన్నాయి. మీరు చూడొచ్చు దగ్గర దగ్గర 20 ఏమో ఉన్నాయి మొత్తము. సో ఇవన్నీ ఇటుని మనం రాత్రి టైంలో కాలుద్దాం, చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పి. చీకటి అయ్యేంత వరకు వెయిట్ అయితే వేద్దాం. ఇక అన్ని ఒకటేసారి కలుద్దాం బాయ్, కలవచ్చు. కాకపోతే ఏది ఎటు పోతుందో ఆయనతో ఒకళ్ళు వచ్చి మా మీద ఎట్లా వస్తుంది పడ్డాకాలం మొత్తం ఎగిరిపోతుంది. చాలా దూరం అయితే పోర్రి. సౌండ్ ఘోరంగా వచ్చింది. సో చూసారు కదా గాయస్, నాటు బాంబులు వచ్చేసి ఇట్లయితే వెళ్తాయి. నెక్స్ట్ ఐటమ్ మనం కాలవబోయేది ఏంటిది అంటే తారాజువాలు. మీరు ఇక్కడ కూడా చిన్న అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటినన్నింటినీ ఒక్కొక్కటిగా కాల్ చేద్దాం. దుబ్బేస్తే శ్రీహరికొండ పడిపోవాలి. మామూలు ఉండదు, మనతో చేతితో కాల్సి నేర్చుకున్నాం. ఇక నో టెన్షన్, ఇయో ఎత్తునే ఉండొచ్చు. ఎట్లండి మామూలు ఉండదు మనతో. రెండా ఒకటే కాదు తారాజువాలు ఇట్లా కాలుతున్నాం, ఇట్లా కాల్స్తే బర్రెకు మన స్టైల్. ఒకసారి వేలాలే. కొద్దిగా క్రాస్ పెడుతున్నావు బాబాయ్. అట్లా అట్లా పసలేదు, గిట్ట 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 పెట్టు. తారాజువాను మనం కట్టె గట్టి కాలితే మీది పోతుంది కదా, అదే తారాజువాలు అన్ని పేసి కింద పెట్టి కాలితే ఆనే వెళ్తుంది కావచ్చు. ఉరుకుతా అదే మనం టెస్ట్ చేద్దాం. జరుగుతుంది ఎటు పోతుందో తెలియదు, నాకు ముందే చెప్తాను. ఇక అసలు బాగా స్పీడ్ పోతుంది. అడుకుంది మస్తు ఇప్పుడు రెండు ఇగో తారాజువాలు ఎడికెంచి అయితే వేయిందో ఆడ మీరు చూడొచ్చు, మొత్తం లైన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెండు నువ్వు టైం ఉండదు. ఇక రెండు అట్టుకోవాలి మరి, పని అయిపోతున్నాయి. భయంకి ఏం చేయాలి తారాజు నువ్వే పట్టుకో. గల పెట్టు నెత్తిలో పెట్టు. ఇట్లా పట్టుకో, చెప్తాను ఇట్లా పట్టుకో.
అట్లా కింద వారేసిన అనుకో బిడ్డ సత్తావు అని చెప్తున్నా అదే పోతుందిరా నువ్వేమన్నా అదే పోతుంది రాకెట్ మోటార్లు కాల్చినాం కదా సేమ్ ఆ రాకెట్ మోటార్ ఎట్టయితే పోతున్నాయో అదే ఫోర్స్ తో నువ్వు ఉండని తిరగని ఎక్స్పెరిమెంట్ పనికొస్తాయి మనకు ఇట్లా ఏదైనా ఫోర్స్ తో పంపించే ఉంటే చూడు కానీ పనికొస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఉత్తగానే అంటుకుంటున్నాయి. ఇంత ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ అన్ని సర్ర 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 వెళ్తాయి. ఇది దొడ్డు ఉంది తింది తోక సక్క ఇసిరేదా ఇసిరేసి ఇట్లా కూరగాయలు ఉండాలి. ఏదేమైనా కలిసి నార్మల్ క్రాకర్స్ అన్ని వేరు ఇవి వేరు. నార్మల్ క్రాకర్స్ కి వీటికి తేడా ఏంటిది అంటే అవి ఎంతైనా జర మెల్లగా పోతున్నాయి, కాకపోతే ఇవి మొత్తం మాన్స్టర్ లెక్క పోతున్నాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే రీల్ అప్లోడ్ చేసిన రీల్ మీద దగ్గర 6,50,000 దాకా వ్యూస్ అయితే వచ్చినాయి. చాలా మంది ఏమైనా కామెంట్లు చేస్తున్నారంటే ఇవి 20-30 రూపాయలకే దొరుకుతాయట. నేను ఇవరకు ఎప్పుడు కావాలి ఫస్ట్ టైం కాల్సిన ఇదే వీడియోలో. సో మనలో ఏమంటారు అంటే 100 రూపాయలు పెట్టి తెచ్చినవేందన్నా మనకి 20 రూపాయలు 30 రూపాయలకే దొరుకుతాయని అంటారు. నేనేమనుకున్నా అంటే వాళ్ళు నాకు 200లకు ఒకటి చెప్పిర్రు. సో నేనే తక్కువ తెచ్చిందేమో అనుకున్నా. ఓకే నో ప్రాబ్లం. మనకు ఎంతకు 100 రూపాయలకు ఒకటి అయితే వచ్చినాయి ఇవి. సో ఇన్ని తారాజువాలను అయితే మనం ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేసినాము. మీకు ఎట్లా అనిపించిందో ఈ నాటు క్రాకర్స్ ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.